ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతి నమ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో షష్ఠీదేవిని ఆరాధించడం వల్ల కలిగే శుభఫలితాలు ఏంటనే విషయాన్ని ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతి నెలలో షష్ఠీ తిథి రోజున షష్ఠీదేవిని ఆరాధించడం వల్ల కలిగే శుభఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రకృతి మనకు అమ్మలాంటిది. ఈ ప్రకృతిలో ఆరో అంశంగా అవతరించింది కనుక షష్ఠీదేవిని అన్నారు మన పూర్వులు. ఈ అమ్మలకే అమ్మ, శిశువులకు బాలికలకు అధిష్టాత్రి, బలవర్ధని, విష్ణుమాయా స్వరూపిణి, మాతృకలలో దేవసేనగా ప్రసిద్ధి చెందింది ఈ అమ్మవారు. ఈమె స్కందుని భార్య, ఆయు ప్రదాత, బాలికలకు పెంపుడు తల్లి, రక్షణకారిణి, యోగమాయ రూపంలో పురిటింట శిశువుల పక్కన ఉంటుంది. ఆవిడ పూజా విధానం తెలుసుకొని ఆచరిస్తే సంతానం లేని వారికి సంతానం, గొడ్రాళ్ళకైనా కూడా సంతానం కలగడానికి అవకాశం అమ్మ అనుగ్రహిస్తుంది. అనారోగ్యం ఉన్న తల్లిదండ్రులు ఆచరించిన ఈ వ్రతాన్ని ఆరోగ్యం కలుగుతుంది.